అధ్యయన తరగతులతో స్ఫూర్తి పొంది తెలంగాణ విభజన వల్ల రెండు రాష్ట్రాల్లో వేరువేరు సంస్థలుగా పనిచేయవలసిన వచ్చిన విషయం మీకు తెలుసు. ఈ సందర్భంలో మన సహోదరత్వాన్ని మరోసారి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు కామ్రేడ్ భానుమూర్తి గారు రావడం చాలా సంతోషం. వారికి టీపీటీఎఫ్ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నా. రెండవ అంశం, అంతరాలు లేని విద్య ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యత. ఇలా 3 యూనిట్స్ ఉన్నాయి. అంతరాలు లేని విద్య ఒక భాగం, ప్రజల హక్కు రెండవ భాగం, ప్రభుత్వ బాధ్యత మూడో భాగం. ఇందుకు సంబంధించి నిన్నటి రోజంతా అధ్యక్షుల వారు ప్రారంభ ఉపన్యాసంలో చాలా విషయాలు గుర్తు చేశారు. ఆ తర్వాత ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా సమకాలీన విద్యా విధానంలో చోటు చేసుకున్నటువంటి దుస్థితిని చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో మీ ముందు ఉంచారు. ఈ ఇద్దరి ప్రసంగాలు విన్న తర్వాత నేను మాట్లాడడానికి ఏమైనా మిగిలి ఉన్నదా అనే సందేహం నాకు సాయంకాలం నుంచి కలుగుతాను. అయినా మాట్లాడమన్నారు కనుక ఏదో మాట్లాడాలి కనుక అధ్యక్షుల వారు కనీసం 45 నిమిషాలు మాట్లాడాలని ఆదేశించారు. ఆ మేరకు సమయాన్ని మీ ముందు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మొత్తం తెలంగాణ జిల్లాల నుంచి 2000 పైగా ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం, అందరితో కరస్పర్శ పొందడం అనేటువంటిది నాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఆ ఉత్తేజంలో భాగంగానే మరోసారి మీ ముందు నా అభిప్రాయాలు వెలిపుంచాలని అనుకుంటున్నా. ఇప్పుడే మన సంస్థలో చివరి అంశంగా మాట్లాడవలసినటువంటి కామ్రేడ్ ప్రసాద్ గారు కూడా వచ్చారు. వారికి కూడా అవమానం పలుకుతున్నాం. వేణుగారు కూడా ఇక్కడనే ఉన్నారు. రమేష్ గారు కూడా 15 నిమిషాల్లో మన వేదికపైకి వస్తారు. ఈనాడు ప్రసంగించవలసిన స్పీకర్స్ అంతా ఉన్నారు కనుక సమయం చాలా విలువైందిగా మనం ఉపయోగించుకోవాలి. వాస్తవానికి మనం పెట్టుకున్న టైటిల్ అంతరాలు లేని విద్య, ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యత. దేనికి అదే మనం పరిశీలించాలని అంటే, విద్యా హక్కు మొదటగా ఐక్యరాజ్య సమితి 10th డిసెంబర్ 1948 ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ మానవ హక్కుల ప్రకటన జరిగింది. ఆ ప్రకటనలో ఆర్టికల్ 26లో 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ విద్య గడపవలసినటువంటి నైతిక బాధ్యత ఆయా రాజ్యాలపైన ఉన్నదని అది పేర్కొంది. ఆ ప్రకటన పైన సంతకం చేసిన 90 దేశాలలో భారతదేశం కూడా ఒకటని మీరు గుర్తుంచుకోండి. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఇయర్ 1945
బై ద వే ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇంకా మనం ప్రజలకు హక్కులు అమలు చేయలేనటువంటి దుస్థితి మీదనే మనం ఇవాళ పోరాడాలి. అవర్ రైట్ ఈస్ డినైడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 75 years. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ డినైల్? దిస్ ఈజ్ ద క్వశ్చన్ బిఫోర్ అస్. మన ముందున్న ప్రశ్న 75 సంవత్సరాల తర్వాత ఎందుకు సాకారం కాలేదు? కారణాలు ఏమిటి? కారకులు ఎవరు? ఇది మనం పరిశీలించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. రెండవది, 1950 జనవరి 1 నుంచి భారతదేశానికి ఒక రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం రావడం వల్ల గణతంత్ర రాజ్యం ఏర్పడింది అని మనం 75 ఏళ్ళుగా ఊదరగొడుతున్నాం. కానీ వీ హ్యావ్ ఫర్గాటన్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది రిపబ్లిక్. బాధ ఏంటంటే రిపబ్లిక్ అంటే ఏందో అనేటువంటి స్మరణ మనం కోల్పోయాం. రిపబ్లిక్ మీన్స్ ది పవర్ ఆఫ్ ది పీపుల్. ప్రజలకే పవర్ ఉంటే, ప్రజలకే అధికారం ఉంటే వాళ్ళు చదివేందుకు పొందలేకపోయారు. దిస్ ఈజ్ ద మేజర్ క్వశ్చన్. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? రిపబ్లిక్ అనేది డొల్లా. ఇది ప్రజలకు అధికారం ఇచ్చేటువంటి రిపబ్లిక్ కాదు. ప్రజలకు అధికారం ఇచ్చే రిపబ్లిక్ ఏర్పడలేదు అని నాకైతే నిర్ధారణ అయింది. మరి మీరేమనుకుంటారు? అందులో మా గురువు గారు ఉండే వెంకటేశ్వరరావు అని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఆయన చెప్పేటప్పుడు 2 మాటలు చెప్పేది. నీకేం కావాలంటే అది ఉంటుంది అందులో. నీకు కావాలన్నది చూసుకో, ప్రాథమిక హక్కులలో ఉంటుంది. అందకుండా ఉండేది చూసుకో, ఆదేశాల సూత్రాలలో ఉంటుంది. అందించవలసిన అంశాలన్నీ ప్రజల మేలు కోరి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచి, ప్రజలు సమానత్వం, సహోదరత్వం, స్వేచ్ఛ అనేటువంటి భావాలను ప్రకటించుకోవడానికి, జీవించడానికి తోడ్పడేటువంటి అంశాలన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. ఈ ఆదేశిక సూత్రాలు న్యాయపరంగా మనం వాటిని సాధించుకోలేము. నాకు విద్య అందలేదు అని కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఆర్టికల్ 45 ఆదేశిక సూత్రాలలో ఉన్నది. ఆదేశిక సూత్రాల ఉన్నది కనుక నాకు ప్రభుత్వం విద్య నేర్పడం లేదు, ఈ రాజ్యం నాకు విద్యావకాశాలు కల్పించలేదని కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఇంకోతగా ప్రజల మేలు కోరే అంశాలన్నీ ఆదేశిక సూత్రాలు పెట్టి, ఇక చూడు బంగారం ఉన్నది ఇందులో అని చెప్పేటువంటి కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానన్నట్టే భారత రాజ్యాంగం కూడా ఉంది. అందుకే బొమ్మ బొరుసు అని. అసలు ఈ రాజ్యాంగం, అసలు ఈ స్వాతంత్రం నిజంగా వచ్చాదా, వస్తే ఎవరికి వచ్చాది అనేది మేజర్ డిస్కషను చాలా రోజుల నుంచి జరుగుతుంది. వలస కాలం నాటి ప్రభుత్వానికి, వలసానంతర ప్రభుత్వానికి గుణాత్మకంగా ఏమైనా మార్పు వచ్చాదా? 1935 ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1935 బ్రిటిష్ చట్టం వెలుగులో దాని స్వరూపానికే ఈకల తోకలు అతికించి భారత రాజ్యాంగం ఏర్పడింది. అంటే అర్థం ఏంటిది? 1935లో వలస పాలకులు రూపొందించినటువంటి రాజ్యాంగాన్నే మనం భారత రాజ్యాంగంగా పేర్కొంటుంటాం కనుక అది మన రాజ్యాంగమేనా? నాకు రెండో ప్రశ్న. మన రాజ్యాంగం అయితే భారత రాజ్యాంగం ప్రత్యేకంగా లిఖించుకోవాలి కదా. బ్రిటిష్ వాడు రాసిన రాజ్యాంగాన్ని మనం తీసుకోవడం ఏంటిది? అదే IPS IAS ఎందుకు?
అదే లా అండ్ ఆర్డర్ ఎందుకు, అదే కోర్టులు ఎందుకు, అదే నియంత్రణ చట్టాలు ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే భారతదేశానికి నిజ అర్థంలో ప్రజలకు ప్రజాస్వామ్యం రాలేదు. ఇది నా మాట కాదు, అమెరికా చరిత్రకారుడు ఆస్టిన్ గ్రాన్విల్లే అని ఉంటాడు. అతను 1950లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వలస కాలంలో భారతదేశంలో 3 రకాల ఉద్యమాలు జరిగాయి. ఓ రాజకీయ ఉద్యమం, వలస ప్రభుత్వం అంతం కావాలి. ఓ సాంస్కృతిక ఉద్యమం, ప్రజలందరిలో సహోదర భావత్వాన్ని పెంచాలి. అలాగే ఓ సంస్కరణ ఉద్యమం కూడా వచ్చింది. ఆ సంస్కరణలు ఏదైతుందో ప్రజా వ్యతిరేకమైనటువంటి సతీ సగమనం లాంటి, బాల్య వివాహం లాంటి, వివాహాన్ని అంగీకరించకపోవడం లాంటి, అస్పృశ్యత లాంటి ఇలాంటి దుర్వ్యవస్థలను అంతం చేయడానికి సంబంధించినటువంటి సామాజిక ఉద్యమాలు చాలా జరిగాయి. కానీ ఆఫ్టర్ 1947 ఆగస్ట్ సామాజిక ఉద్యమాలు నీరుగారిపోయాయి, సాంస్కృతిక ఉద్యమాలు నీరుగారిపోయాయి, సంస్కరణ ఉద్యమాలు పోయాయి. రాజకీయంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్తున్నారు. నిజమే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మర్చిపోయిన అనుకుంటే ఎవరికి వచ్చింది స్వాతంత్రం? హూ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది కలోనియల్ రూల్? ఇక్కడున్న కాంప్రడార్ బూర్జువా, బడా భూస్వామ్య టాప్ బ్యూరోక్రాట్స్కు ఒక అలియన్స్గా బ్రిటిష్ నుండి భారతీయులకు అధికారం బదిలీ జరిగింది. ఇట్ ఈస్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్ టు ది ఇండియన్ ఎలీట్ సెక్షన్స్, బట్ నాట్ రియల్లీ ది ఇండిపెండెన్స్. పబ్లిక్ పాశ్చాత్య దేశాలలో పోరాడి సాధించుకున్నట్టుగా ఒక ప్రజాతంత్ర విప్లవం ద్వారా వాళ్ళు స్వాతంత్రాన్ని పొందలేదు. యూరోపియన్ దేశాల్లో వచ్చినటువంటి ప్రజాస్వామ్యం, ఉదారవాద ప్రజాస్వామ్యం, అటువంటిది భారతదేశానికి రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం, మత వ్యతిరేక ఉద్యమం, సంస్కృతికి సంబంధించినటువంటి ఉద్యమం, మత సామరస్యానికి సంబంధించిన ఉద్యమం, రాజ్యం నుంచి మతాన్ని విడదీసేటువంటి ఉద్యమం ఆగిపోయింది, జరగలేదు. ఆ ఉద్యమం ద్వారా మనకు అధికారం రాలేదు. ఈ పరిస్థితులలో మన పాలకులు నైతికంగా బాధ్యత వహించలేదంటే స్వభావరీత్యా దే ఆర్ అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క ఆసక్తుల వ్యతిరేక స్వభావం కలిగినటువంటి పాలక వర్గాలు భారతదేశంలో ఉన్నారు. పైన జరిగేటి అన్నీ కూడా కంటి తుడుపు చర్యలుగా, ప్రజల్ని ఏమార్చే చర్యలుగా, చేస్తున్నట్టు నటించే చర్యలుగా ఉంటాయి తప్ప పరిష్కారం లభించేటువంటి ఆచరణ మనకు కనిపించదు. 1950లో మొదటి పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ మాట్లాడుతూ భారతదేశం చాలా అమాయకంగా ఉంది, పేదరికంలో ఉంది, వ్యవసాయం పునారెళ్ళింది, పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు, విద్యలో 4% ఉన్నాము, ఇంత దయనీయమైనటువంటి స్థితిలో భారతదేశం ఉంది, దీన్ని ఆధునిక రాజ్యంగా నిర్మాణం చేయాలని అంటే విద్యలో రాడికల్ చేంజెస్ రావాలన్నాడు. మౌలిక మార్పులు విద్యలో రాకుండా సమాజం ఎదుర్కొంటున్నటువంటి దైనందిక ప్రజా సమస్యలు పరిష్కారం కావు అని చెప్పాడు. కానీ ఆ దిశలో ప్రయత్నాలు జరగలే. ఆ కొటేషన్ బాగానే ఉంది, కానీ ఆ దిశలో ప్రయత్నాలు జరగలే. మనం ఎంతసేపు నెహ్రూ ఇట్లా చెప్పిండనే చెప్పుకుంటున్నాం, కానీ నెహ్రూ అనేటోడు మనకేం చేయలేదని చెప్పుకోలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. అక్కడ డిబేట్ జరిగేది ఏంటి? సింపుల్గా 3 అంశాలు చెప్పారు.
విద్యారంగానికి సంబంధించి యాక్సెసిబిలిటీ పెంచాలి, ప్రజలకు విద్య అందుబాటులోకి తేవాలి. అందుబాటులోకి తేవాలంటే నూతనంగా పాఠశాలలు ఓపెన్ చేయాలి, కళాశాలలు ఓపెన్ చేయాలి, విశ్వవిద్యాలయాలు ఓపెన్ చేయాలి. బై దిస్ వే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ది యాక్సెసిబిలిటీ టు ది పీపుల్. ప్రజలకు అందుబాటులో పెంచాలి. మరి ఇవన్నీ పెంచడంతో సరిపోద్దా? ప్రజలు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు రోజు గడుపుకోవడానికి కష్టంగా ఉన్న సందర్భంలో తమ బిడ్డలను పాఠశాలకు పంపుతారా? పంపరు. కనుక విద్య యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి బడీడు పిల్లలందరినీ బడిలో చేర్చేందుకు ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలి. ప్రవేశాల కొరకు, చేర్చుకోవడం కొరకు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి తమ బిడ్డలను బడికి పంపాలని కోరాలి. ఇది రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం, బడి వచ్చింది, బడికి పిల్లలు వచ్చారు. కానీ ఉన్న పరిస్థితులలో పిల్లవాడు చదువుకోవడానికి అవకాశం ఉంటుందో ఉండదో, తల్లిదండ్రులు అందుకు వాళ్ళ ఆర్థిక స్థితి సహకరించదో ఆ పిల్లవాడు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక we arrest the dropout, campaign for enrollment, establish number of schools అనేటువంటిది మొదటి పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు. ఆ మేరకు కొన్ని స్కూళ్ళు వచ్చాయి, కొన్ని కళాశాలలు వచ్చాయి, కొన్ని విశ్వవిద్యాలయాలు వచ్చాయి. కానీ పాపులేషన్కు సరిపోయేటువంటి పాఠశాలలు రాలే. చేరినటువంటి విద్యార్థుల్లో 50% డ్రాప్అవుట్ ఉన్నది, రిటెన్షన్ జరగలేదు. ఈ దుస్థితిలో స్వాతంత్రం వస్తే ఏమో ఎలగబెడతారు అనుకున్నటువంటి పరిస్థితి 60వ దశకం మధ్యలోకి వచ్చే వరకు కార్మికులలో, చదువుకున్న వారిలలో, మహిళలలో, ఆదివాసీలలో, దళితులలో, రైతులలో ఒక అపనమ్మకం ఏర్పడ్డది. మేమేదో వచ్చింది అనుకున్నాం, మాకేమీ రాలేదనేటువంటి సోయి ప్రజల్లో వచ్చింది. తిరిగి ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యే దశ వచ్చింది. అండర్ దట్ బాయిలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఒక విశాల దృక్పథంతో విద్యా వ్యవస్థను రూపొందించుకోవడానికి, ఒక ఉన్నత ఆశయాల సాధన కొరకు విద్యా విధానాన్ని మలుచుకోవడానికి ఓ విస్తృత చర్చ జరిగి మంచి సూచనలు చేయవలసినట్టుగా భావించి కొఠారి కమిషన్ వేశారు. ఆ కొఠారి కమిషన్లో సోవియట్ రష్యాకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సామాజికంగా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని కొరకు నిరంతరం శ్రమించి అటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. 66లో ప్రభుత్వానికి కొఠారి రిపోర్ట్ ఇచ్చింది. 66లో ఇచ్చిన ఇప్పటికీ భారతదేశంలో వచ్చినటువంటి అనేక నివేదికలలో కొఠారి నివేదిక యొక్క ప్రాసంగికత ఇంకా మిగిలి ఉంది. ఇప్పటికీ కొఠారి నివేదిక ప్రాసంగికతలో ఉన్నది, దాని రెలివెన్సీ పోలేదు. ఎందుకంటే కొఠారి చెప్పినటువంటి అంశాలు ఏవీ పరిష్కారం కాలేదు, ఏవీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనేటువంటిది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీన్ని 68లో పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో పెట్టినప్పుడు పార్లమెంట్లో వితౌట్ డిబేట్ ఇన్ ఏ షార్ట్ టైం ద బిల్ పాస్డ్ యాజ్ అన్ యాక్ట్. చర్చ లేకుండా, ఎలాంటి వివాదం లేకుండా కొద్ది నిమిషాలలో అది చట్టంగా మారిపోయింది. దేర్ ఎండ్ ద మ్యాటర్, నో యాక్షన్ ఆన్ దట్ యాక్ట్. దాని మీద ఎలాంటి చర్యలు రాలేదు. అందులో సభ్యుడైనటువంటి కొఠారి కమిషన్లో ఉన్నటువంటి సభ్యుడైనటువంటి జేపీ నాయక్ ఆఫ్టర్ కమిషన్ అని ఆవేదనతో ఒక పుస్తకాన్ని రాశారు.
2 సంవత్సరాలు పలు దేశాల విద్యా విధానాలను, పలు సామాజిక వర్గాల అభిప్రాయాలను, పలు భిన్నమైనటువంటి సంస్కృతులను వీటన్నిటి సమ్మేళనంగా ఒక జాతి నిర్మాణం చేయడానికి ఉండవలసిన విద్యా విధానాన్ని మేము ప్రతిపాదించి దాని మీద తీసుకోవలసినటువంటి చర్యలను సూచిస్తే దాన్ని చెత్త బుట్టలు వేయడం ఎంతో బాధాకరమని జేపీ నాయక్ చెప్పాడు. అప్పటికి ఆయనకు మనసు ప్రశాంతం కాలే. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకా ఆవేదనతోటి ఎక్కడ క్వాలిటీ ఉంది విద్యలో, ఎక్కడ ఈక్వాలిటీ ఉంది విద్యలో, ఇదో పెద్ద ఆయన సమస్య. సమానత్వం లేదు, గుణాత్మకంగా లేదు, అది అభివృద్ధి చెందడం లేదు. ఈ దశలో మళ్ళీ చర్చ మొదలైంది. భారతదేశం సువిశాలమైన దేశం, విద్య నేర్చుకోవలసిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. వాళ్ళందరికీ విద్య నేర్పించడానికి మా దగ్గర ఖజానా లేదు. ఈ పరిస్థితులలో దేశాభివృద్ధి ఎలా జరగాలి, ప్రజలకు విద్య ఎలా అందాలి అని ఒక మీమాంస ముందుకొచ్చి బ్యూరోక్రాట్స్ ఒక నిర్ణయం చేశారు. మీరు ఎప్పుడు కూడా క్వాలిటీని, ఈక్వాలిటీని, క్వాంటిటీని ఆలోచించకండి. క్వాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్వాంటిటీ. అందరికీ విద్య అందడం అంటే గుణాత్మకమైన విద్య అందించడం అని అర్థం కాదు. అందరికీ విద్య అందించడం అంటే అక్షరాలు అందించడం అనే దాని అర్థం. కొందరికి మాత్రమే గుణాత్మకమైన విద్య అందిస్తాం. అందుకొరకు క్వాంటిటీకి ప్రియారిటీ ఇవ్వాలి. మన దేశ పరిశ్రమల, ఇతరత్ర సర్వీసుల అవసరాల అర్థం కొంతమంది మనకు తయారవుతారు అని దే ప్రపోజ్డ్ స్పేస్ సెట్టింగ్ స్కూల్స్. స్పేస్ సెట్టింగ్ స్కూల్స్ ఏంటంటే ఒక బడిలో ఒక్కరినో ఇద్దరినో ప్రతిభావంతులను ఎంపిక చేసి మొత్తం జిల్లా ఉండేటువంటి ప్రతిభావంతులందరికీ ఒక పాఠశాల ఏర్పాటు చేయాలి. వాళ్ళు చాలా బ్రిలియంట్స్, చాలా ఫాస్ట్గా పోతుంది. కానీ ఈ స్పేస్ సెట్టింగ్ స్కూల్స్ అనేది ఏదో ఇట్ ఈస్ ఆర్జిన్ ఫర్ ది ఇన్ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో అసమానత అనేటువంటి ప్రభుత్వం యొక్క భావన అది సుస్థిరంగా రావడానికి ఈ విధానం తోడ్పడింది. కనుక దీని ఆర్జిన్ అక్కడ ఉంది. ఇప్పటికీ మనం నవోదయ స్కూళ్ళు అంటే గౌరవిస్తాం, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే గౌరవిస్తాం, సైనిక స్కూల్స్ అంటే గౌరవిస్తాం, నాల్కా స్కూల్స్ అంటే గౌరవిస్తాం, ఇంకా ఆదర్శ పాఠశాలలు అంటే గౌరవిస్తాం. అవి మంచి పాఠశాలలు అండి. అక్కడ మంచి విద్యా బోధనలనే మనం కూడా పోటీ పడుతున్నాం, మన పిల్లలను కూడా పంపుతున్నాం. కానీ వీఆర్ నాట్ లుకింగ్ అదర్ సైడ్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో ఇంకో వైపు ఉన్నటువంటి సమాజాన్ని మనం చూడలేకపోతున్నాం. మనదంతా వన్ వే ట్రాఫిక్, ఒక్క దిశలో పోతున్నాం. మనం పెరగాలి అనే దృష్టే కానీ మనమంతా పెరగాలనేటువంటి ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం మధ్యతరగతి వర్గంలో లేదు. మధ్యతరగతి వర్గం అని అంటే అది మధ్యతరగతి వర్గమే కాదు, అది పౌర సమాజం. పౌర సమాజం అని అంటే పౌరులుగా ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతలను గుర్తు చేసే సంస్థగా, ప్రజలకున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ చేసే సంస్థగా పౌర సమాజం ఉంటుంది. మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే చాలా ఉద్యమాలకు విద్యాలయాల్లో బోధించేటువంటి అధ్యాపకులు, సమాజంలో ఉండేటువంటి మధ్యతరగతి ప్రేరకంగా ఉద్యమాలకు పనిచేశాయి. కానీ దట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ప్రివేలింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆ రకమైనటువంటి మధ్యతరగతి, ఆ రకమైనటువంటి పౌర సమాజ భావనను ప్రజా శ్రేయస్సు కొరకు
తపన పడేటువంటి మధ్యతరగతి, ప్రభుత్వ అనుచిత విధానాలను ఖండించగలిగేటువంటి చేవ మధ్యతరగతి భారతదేశంలో కోల్పోయింది. కనుక ఇప్పుడు ఏముందని అంటే కడుపులో గాలినోడే విద్య కావాలని అడగాలి, వారి మాట ఎవడు పట్టించుకోడు. కనుక అనాథ అయిపోయింది విద్య, అనాథలకు అనాథగానే మారినటువంటి ఒక దుస్థితి ఇక్కడ ఏర్పడ్డది. ఈ లోపల గ్లోబలైజేషన్ వచ్చింది. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పాలక వర్గాలకు ఉన్నటువంటి కొద్ది మాత్రం స్వేచ్ఛ కూడా అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధీనంలోకి వెళ్ళింది. 90 నుంచి భారత పాలక వర్గాల నిర్ణయాలన్నీ అవి పార్లమెంటు చేసే నిర్ణయాలు కావు. దట్ వర్ డిక్టేటెడ్ బై ది IMF ఆర్ వరల్డ్ బ్యాంక్ ఆర్ WTO. ప్రపంచ బ్యాంక్ ఆదేశిస్తేనో, IMF ఆదేశిస్తేనో, WTO ఆదేశిస్తేనో మన ప్రధానులు, మన ముఖ్యమంత్రులు విధానాలు రూపొందిస్తుంది తప్ప ప్రజలు అడిగితే విధానాలు రూపొందించేటువంటి క్రమం మనకు 1990లోనే కోల్పోయాం. అంటే 50 సంవత్సరాల క్రితమే ప్రజా విధానాలను, ప్రజా ఆసక్తులను పరిరక్షించేటువంటి పాలక వర్గం భారతదేశంలో లేదు. మరి పాలక వర్గం లేదు, ప్రజలకు అనుకూలమైన విధానాలు లేదు. భారతదేశానికి వచ్చింది స్వాతంత్రం కాదు. భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు అవి పాలక వర్గాల మూటాలు అని ఇన్ని చెప్తే మరి దీని పరిష్కారం ఏంది అని అంటే, యూరోపియన్ దేశాలలో ఎలాంటి ప్రజాతంత్ర ఉద్యమం అయితే జరిగి స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం అనేటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వెళ్ళి ముందుకు వచ్చినటువంటి ప్రజాస్వామిక భావనలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వెల్ఫేర్ స్టేట్ అనేది ఒకటి ఉనికిలోకి వచ్చాదో, భూస్వామ్యము, మతము అనేటువంటిది సంపూర్ణంగా అణిచివేయబడ్డదో, అచ్చోట మాత్రమే ప్రజల యొక్క హక్కులకు అక్కడుండేటువంటి ప్రభుత్వాలు ఇంతో అంతో బాధ్యత వహిస్తాయి, ప్రజల యొక్క సమస్యలను ఇంతో అంతో చర్చిస్తాయి. కానీ భారతదేశం లాంటి పాలక వర్గాలకు ఆ స్వభావం లేదు, ఆ ఉద్దేశం లేదు, ఆ ఆకాంక్ష అసలుకే లేదు. మరి మనం ఏం చేస్తున్నట్టు ఎవరికి ఓటేస్తున్నాం? ఇదో సమస్య కదా. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి. డబ్బులు పెట్టినోనికి, డబ్బులు సంపాదించాలనుకుంటోనికి, ఇదేంటని అడిగినవన్నీ ముట్టి మీద దనేటోన్ని ఓటేస్తాం. ఎవరికి వేస్తున్నావని ఓటు? డబ్బులు ఖర్చు పెట్టడానికి, మరిన్ని డబ్బులు సంపాదించుకోవాలంటాడు. ఇదేంటి అని అడిగటోని, నోరు మూసేటోనికి ఓటు వేస్తాం. నీ డిమాండే వినేటోళ్ళు లేకపోతే నీ డిమాండ్ ఎట్లా పరిష్కారం అవుతుంది? ద బేసిక్ క్వశ్చన్, మనందరికీ విద్య కావాలి, సమాన విద్య కావాలి, అంతరాలు లేని విద్య కావాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలంటే ఇది అరణ్య రోదనగా మారినటువంటి సందర్భంలో ఈ రోదన పనికిరాదు, ఇంకో రకమైన రోదన కావలసి ఉందనే ఆలోచన మనకు రాకపోతే ఎన్నాళ్ళైనా మనం రోధిస్తూనే ఉంటాం, వాడు వేధిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇంతకాలంగా జరిగింది అదే కదా. మన రోదన నిరంతరం కంటిన్యూ అవుతుంది, కంటిన్యూషన్. వాని అణిచివేత అది కొనసాగుతూనే ఉంది. అది మరింత మారిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రసాద్ సార్ చెప్తాడు సాయంకాలం, ఇండియన్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ది అండర్ ద క్లచెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్, ఫినాన్స్ క్యాపిటల్. భారత ప్రభుత్వం అనేది రూపంలోనే కానీ సారంలో ద్రవ్య పెట్టుబడి, దట్టు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పాలిస్తుంది. ఇది ఒక్క భారత్రే కాదు, ప్రపంచం అన్ని దేశాలలో ఇవాళ పాలించేది ప్రపంచ ద్రవ్య పెట్టుబడి. ఈ ప్రపంచ ద్రవ్య పెట్టుబడికి వ్యతిరేకంగా
ప్రపంచీకరణ అనేటువంటి సామ్రాజ్యవాద మరొక దశకు వ్యతిరేకంగా చాలా దేశాలలో ప్రజా ఉద్యమాలు వస్తాయి. రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్నారు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు, మైనారిటీలు ఉద్యమాలు చేస్తున్నారు, సబార్డినేట్ క్లాసెస్ చేస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి ఆది మూలవాసులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఏ ఉద్యమాలు కూడా సాకారం చెందడం లేదు గత 30-40 సంవత్సరాలుగా. పైగా ఇవాళ ఏమైపోయిందనంటే 17-18 శతాబ్దంలో ఏ సామాజిక స్వభావానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి వర్గం, బూర్జువా వర్గం, ఎంబూర్జ్వేజింగ్ బూర్జువా వర్గం, అప్పుడే పుడుతున్నట్టు బూర్జువా వర్గం పోరాడిందో, ఇవాళ దానితోటే తిరిగి మమేకమైనటువంటి ఒక కొత్త స్థితి మన ముందుంది. ఆనాడు భూస్వామ్య విధానాన్ని, భూస్వామ్య సంస్కృతిని, మతాన్ని వ్యతిరేకించారు. ఇవాళ భూస్వామ్య విధానాన్ని ప్రోత్సహిస్తుంది, మితవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, మతవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, అణిచివేతను ప్రోత్సహిస్తున్నారు. అంటే మనం ఏదైతే ఉదార ప్రజాస్వామ్యం పాశ్చాత్య దేశాల్లో వచ్చింది, అలాంటిది మన దేశంలో ఉంటే బాగుండు కదా అని నాలాంటి వాడు అనుకున్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే మనలాంటి పరిస్థితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తితమై ఉన్నది. ఏ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఏ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు, అన్ని చోట్ల శ్రమజీవుల అణచివేత నిరంతరాయంగా నిర్దయగా కొనసాగుతుంది. అసలు గ్లోబలైజేషన్ మీద వచ్చినట్టు విమర్శలలో చాలా స్పష్టంగా చెప్పారు విశ్లేషకులు. ఇట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ జాబ్లెస్. దీంట్లో ఉపాధి అభివృద్ధి ఉండదు. అంతర్జాతీయ పెట్టుబడితో జరిగేటువంటి విధానం ఉపాధి రహిత వృద్ధిని మాత్రమే అది కొనసాగిస్తుంది. కనుక నో క్వశ్చన్ ఆఫ్ జాబ్ అస్యూరెన్స్. రెండవది, అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి. నో మెర్సీ ఎట్ ఆల్ ఆన్ ద పీపుల్. ప్రజల మీద దయ మమకారం ఉండదు. దానికి ఎట్టి పరిస్థితిలో వీళ్ళు నా వారు కదా, వీళ్ళు నా దేశం వాళ్ళు కదా, వీళ్ళు నా మనుషులు కదా అనేటువంటి స్వభావం కూడా దానికి ఉండదు. నిర్దయగా అణచివేతనం అది. రూత్లెస్ అండ్ జాబ్లెస్. దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫినాన్స్ క్యాపిటల్. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి నిర్దయగా ఉంటుంది, ఉపాధి రహితంగా ఉంటుంది, మరొకటి స్టేటును అణిచివేత వైపు నెత్తది. ఆ స్థితిలో ఇవాళ అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలన్నింటిలో గత 2 మాసాల కింద ఎంప్లాయీస్, వర్కర్స్ సమ్మె చేశారు. విస్తృతమైన సమ్మె చేశారు, నెలల తరబడి సమ్మె చేశారు. లాస్ట్ మంత్ నుంచి రైతులు సమ్మె చేస్తారు. రైతులు, కార్మికులు సమ్మెలోకి దిగిన తర్వాత ఇక మిగిలిటోడు ఎవడక్కడ? 70% ప్రజలు బజార్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, తమకున్న పొందుతున్న రాయితీలను కోతకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలను చూసైనా మనం మేలుకోవలసిన అవసరం. ఇవన్నీ ఒకవైపు నడుస్తున్న క్రమంలో పరిణామ క్రమాన్ని చూస్తే చాలా ట్యాక్ట్ఫుల్గా విద్య అందిస్తున్నట్టే ఉండి అందకుండా చేసేటువంటి ప్రక్రియ గత 50 సంవత్సరాలుగా పోతుంది. ఒక కమిటీ వేశారు 86 జాతీయ విద్యా విధానం రాగానే. ఆ కమిటీ డాక్టర్ పున్నయ్య కమిషన్. ఆ పున్నయ్య కమిషన్ ఏం చెప్పాది? అందరూ విద్యావంతులు కావాలంటే ప్రజలంతా ఒక తీరుగా లేరు. ప్రజలు 3 రకాలుగా ఉన్నారు. ఒక రకం పైసలు పెట్టి కొనుక్కొని విద్యను చదవగలరు, కనుక అమ్ముకునే విద్యను ఓపెన్ చేయండి.
రెండో రకం వాళ్ళు పైసలు పెట్టలేదు కానీ చదువుకుందామనే ఆశ ఉన్నది కనుక ప్రభుత్వ సంస్థలను కొనసాగించండి వాళ్ళకు. మూడో రకం వాళ్ళకి తీరిక ఉన్నది, ఇళ్లల్లో ఉండి పనిచేసుకునేటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళు కాలేజీకి రాలేరు కనుక వాళ్ళ కొరకు డిస్టెంట్ ఎడ్యుకేషన్ పెట్టండి. ఒకటి అమ్ముకునే విద్య లేదా కొనుక్కునే విద్య, ఒకటి ఉచితంగా అందే విద్య, మూడోది డిస్టెంట్ ఎడ్యుకేషన్ పెట్టండి. ఈ మూడు చెప్పి ఇంక మేమే డిస్టెంట్ ఎడ్యుకేషన్ అలో చేసాం, అందరు చదువుకోవచ్చు, పైసలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. ఇది అక్కడో సమస్య వచ్చి ప్రైవేట్గా చెప్పేటువంటి వాళ్ళు పెట్టే కోర్సులు ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీ చూపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలలో జాబ్ ఆపర్చునిటీ అవకాశాలు లేవు, సాధారణ డిగ్రీలు చేయవలసి వచ్చింది. ఇది ఒక రకమైన ఆందోళన మధ్యతరగతి వెనకబడిన కులాల నుంచి వచ్చింది. అప్పుడేం చేశారు, డబ్బులు ఇచ్చి చదువుకునేటువంటి కోర్సెస్ను ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా ఓపెన్ చేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ అని పెట్టి విశ్వవిద్యాలయాల్లో కూడా డబ్బులు ఇస్తే జాబ్ వచ్చేటువంటి టెక్నికల్ కోర్సులకి వెళ్ళవచ్చు. ఈ విధంగా పెట్టారు. ఇది కొనసాగుతున్న క్రమంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితిలోకి వచ్చింది. విదేశీ మారక నిల్వలు తగ్గాయి, అప్పులు పెరిగాయి, ఎలాంటి కార్యక్రమం చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు 85లో మనం IMF లోన్ తెచ్చుకున్నాం, వాటి షరతులు పెట్టిండు. 91లో ప్రపంచీకరణ విధానాలను అమలు చేయడానికి మనం అంగీకరించాం. ఆ క్రమంలో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇండియన్ ఎడ్యుకేషన్ మీద. చాలా గ్రహించవలసినటువంటి సారాంశం అందులో ఉంది. నిన్న లక్ష్మణ్ గారు కూడా చెప్పాడు, అందరికీ విద్య నేర్పడం ఇట్స్ నాట్ గుడ్. కేజీ నుంచి పీజీ కనుక విద్య అందించడం అనేది మంచిది కాదు సమాజానికి. మంచిది కాదంటే సమాజానికి, వ్యక్తికి కాదు. ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ మెరిట్ గుడ్. బియాండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెరిట్ గుడ్. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మెరిట్ గుడ్ కాదు కాబట్టి you need not spend any amount on higher education. You open privatization in higher education. ఈ నిర్దేశం ప్రకారంగా దేశంలో పుట్టగొడుగుల్లాగా విశ్వవిద్యాలయాలు పెరిగి వచ్చాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 100-150 ఉంటే అవి 300 చేరిపోయాయి. పోనీ మరి ఇదంతా మంచిదే కదా, పాఠశాల విద్య వరకైనా మెరిట్ కూడా అని అంటాడు. పాఠశాల విద్య వరకైనా ప్రభుత్వం బుద్ధిగా విద్య నేర్పుతుందని మనం అనుకుంటే మళ్ళీ దానికో తిరకాసు పెట్టారు. వాడు నీడ్ నాట్ వరీ అబౌట్ ది డ్రాప్ అవుట్స్, నీడ్ నాట్ వరీ అబౌట్ ది ఎన్రోల్మెంట్. ప్రవేశం కాలేదని బాధపడకండి, బడి మానివేశాడని బాధపడకండి. యూ ఓపెన్ నాన్ ఫార్మల్ schools, those who dropped out from the స్కూల్ని మానేసిన వాళ్ళకు, చదువుకు రాని వాళ్ళకు మీరు ఓపెన్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పెట్టండి, అట్లా చదువుకుంటారని చెప్తారు. అప్పుడే కృష్ణకుమార్ అనేటువంటి ఓ ప్రొఫెసర్, మాజీ డైరెక్టర్ NCERT, ఒక కామెంట్ చేశారు, ఇట్ ఈస్ నాట్ ది డ్రాప్ అవుట్, ఇట్ ఈస్ ద పుష్ అవుట్. ఇది డ్రాప్ అవుట్ కాదు, నెట్టివేస్తున్నాం. అణగారిన వర్గాల బిడ్డలను, మార్జినల్గా ఉన్నటువంటి ప్రజల బిడ్డలను నిర్దయగా మీరు వాళ్ళని నెట్టివేస్తున్నారు. ఇట్ ఈస్ ద పుష్ అవుట్, నాట్ ది డ్రాప్ అవుట్ అని వెంటనే ఆయనే ఒక పుస్తకం వేశాడు, సోషల్ క్యారెక్టర్ ఆఫ్ లెర్నింగ్. రెండో అభ్యంతరం ఆయనది. ఇవాళ మీరు పాఠశాలలో బోధిస్తున్నటువంటి బోధన అది ఆ బడికొచ్చే పిల్లవాని యొక్క భౌతిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందా? వాడు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు నువ్వు బోధిస్తున్నటువంటి పాఠాలు ఏమైనా విముక్తిని చూపిస్తున్నాయా? అదేమీ లేదు.
అదేమీ లేదు కనుక వాళ్ళు అభ్యాసంలో వెనకబడిపోతారు. అభ్యాసంలో వెనకబడిపోతే మీరు ఏమని కామెంట్ చేస్తారు? ఇన్స్టెడ్ ఆఫ్ మాడిఫైయింగ్ ది కరికులం, మాడిఫైయింగ్ ది పెడగాజీ, యు ఆర్ సింప్లీ అబ్యూజింగ్ ది సర్టన్ సోషల్ కేటగిరీస్. వీళ్ళకు దళితులకు విద్య రాదు, ఆదివాసీలకు విద్య రాదు, మైనారిటీలకు విద్య రాదని సింప్లీ యు ఆర్ నెగ్లెక్టింగ్ దట్. ఇట్లా చాలా రకాలైనటువంటి వైరుధ్యాలు ప్రభుత్వం అనుసరించే అనుచిత విధానాలను బుద్ధిజీవులు, సామాజిక శ్రేయస్సు కోరేవారు ఎన్నో విమర్శలు చేశారు. ఏ విమర్శను కూడా పాలక వర్గాలు పట్టించుకోవడం లేదు, పట్టించుకున్న దాఖలా లేదు. అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత, మానవీయ ఆర్థికవేత్త, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను డెవలప్ చేయడంలో ఆయన కీలక పాత్ర వహించినటువంటి ఆర్థికవేత్త. ప్రపంచవ్యాప్తంగా ఆయన మాటకు, ఆయనకు చాలా గౌరవం ఉంది. ఆయన భారతీయ విద్యకు సంబంధించి ఆయన సింపుల్ కామెంట్ ఏంటంటే, నౌ ది ప్రివైలింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ డిపెండ్ ఆన్ ది అఫోర్డబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్. ఇవాళ భారతదేశంలో విద్య ఎట్లుందంటే, తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని బట్టి విద్య బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టగలిగే పరిస్థితి ఉంటే 1,00,000 రూపాయలు పెట్టిన స్కూల్ ఉంటుంది. నువ్వు 10,000 పెట్టగలిగితే 10,000 పెడితే చదువు చెప్పే స్కూల్ ఉంటుంది. నువ్వు 1,000 రూపాయలు పెడితే 1,000 రూపాయల మోతాదులో చదువు చెప్పే స్కూల్ ఉంటుంది. నువ్వు ఏం పెట్టకపోతే దరిద్ర ప్రభుత్వ స్కూల్ ఉంటుంది. Not only admission in school, it further leading to the getting standards. ఈ పాఠశాల ప్రవేశం వరకే పరిమితమై లేదు. ఆయా పాఠశాలలో చేసినటువంటి విద్యార్థి తను పొందే ప్రజ్ఞలో కూడా వేరియేషన్ ఉంటుంది, తను పొందే ప్రతిభలో కూడా వేరియేషన్ ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టే స్కూళ్ళల్లో మోడర్న్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 10,000 పెట్టే కాడ మిక్స్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 1,000 పెట్టే కాడ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ ఉంటుంది. ఏం పెట్టని కాడ ఏముండదు. బడి సెలెక్షను, ఆర్థిక స్థితి, చదువు రావడం, బడి చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం రావడం అనేది బేసింగ్ ఆన్ ది మెరిట్. డబ్బు పెట్టి కొన్నోనికే ప్రతిభ వస్తుంది, ప్రతిభ ఉన్నోనికే మెరిట్ వస్తుంది, మెరిట్ వచ్చినోనికే జాబ్ వస్తుంది, జాబ్ వచ్చినోని జీవితమే సుఖంగా ఉంటుంది. The people who are not able to afford for getting education, they may not get a proper life in the society. చదువు కొనుక్కోలేని వాళ్ళు 80% ప్రజలు ఈ దేశంలో సుఖప్రదమైన మానవీయ జీవితాన్ని పొందడం అసాధ్యం అని చెప్పారు. In another way, it is the way for the differentiating the people from rich and poor. సమాజంలో అంతరాలు సృష్టించడంలో, ఉన్న సామాజిక అంతరాలను వ్యవస్థీకరించడంలో, ఇది ఇంతే నీ కర్మేరా అని బోధించడంలో ఈ విద్యా విధానం ఇంత దుర్లక్షణాలతో ఉన్నదనేటువంటి విమర్శ చేశారు. ఇవన్నీ విమర్శలు మనం విన్నాక ఇందులో ఉన్నటువంటి సహేతికను అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో అనేటువంటి ఆలోచించకపోతే అది మన అశ్రద్ధ కావచ్చు, అమాయకం కావచ్చు, అనాసక్తి కూడా కావచ్చు. ఇప్పుడు టీపీటీఎఫ్ కార్యకర్తలంతా నేను ఎంతో అంతో ఇడమరిచే చెప్పాను, అందరికీ విద్య రావడానికి, అంతరాలున్న విద్య కొనసాగడానికి, ప్రభుత్వం బాధ్యత వహించడానికి ఉన్న లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, జరుగుతున్నటువంటి పాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీ ముందు పెట్టా. మనం ఈ స్థితిలో ఏం చేయాలి? నిన్న జగ్మోహన్ సింగ్ మాట్లాడు, we are not recognized the cause of the effect.
ఫలితానికి సంబంధించిన కారణం ఏంటిది, ఆ కారణాన్ని పట్టుకోకుండా, ఆ కారణాన్ని పరిష్కరించుకోకుండా నీ ఫలితము మారదు అని చెప్పాడు ఆయన. మన ఈ విద్యా దుస్థితికి మన ఈ 3 రకాల పాలకులే కారణం అని మనం నిర్ధారించుకుంటే, ఈ రకమైనటువంటి పాలకవర్గ కూటమిని రైతు కార్మిక వర్గం కలిసినటువంటి కూటమితో రాజ్య వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్న చెప్పలేదు కానీ చాలా చోట్ల చెప్పేది ఏంటంటే, ఫ్యాసిజం ఈజ్ ఓన్లీ సాల్వ్డ్ త్రూ ది వార్. ఫాసిజం అనేది, నియంతృత్వం అనేది యుద్ధం ద్వారానే పరిష్కరించబడుతుంది, ఓట్ల ద్వారా పరిష్కరించబడదు, సంస్కరణ ద్వారా పరిష్కరించబడదు, మన ఆందోళన ద్వారా పరిష్కరించబడదు. దిస్ ఈజ్ ది హిస్టరీ, చరిత్ర ఇది. చరిత్రను విశ్వసించి మనం అడుగులు వేయదలుచుకుంటే చరిత్రహీనులం అవుతాం తప్ప చరిత్రకారులం కాము. ఈ దేశంలో కూడా విద్యారంగంలో మౌలిక మార్పులు, ప్రజల జీవితాలను మెరుగుపరిచే విద్యా విధానం, ఒక నాణ్యమైన, గుణాత్మకమైన, ఉచితమైన, అందరికీ సమాన స్థాయిలో విద్య అందాలంటే వీ షుడ్ ఫైట్ అగైన్స్ట్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థను కూల్చకుండా, ఈ వ్యవస్థను మార్చకుండా మన అవస్థలు తీరవు. అవస్థలు తీరాలంటే వ్యవస్థలను మార్చాలనే సంకల్పాన్ని తీసుకోవాలి. ఆ సంకల్పాన్ని తీసుకుంటే మన చైతన్యం పెరిగితే, మన సంఘటిత శక్తి పెరిగితే, మన సంఘర్షణ పెరిగితే, మనం మార్పు తెచ్చుకోగలిగితే ఫలితాలు పొందగలుగుతాము. అది మీ మీదనే వదిలేస్తూ, నిర్వాహకులు నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు.